హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్తీ మహారాజ్ గంజ్లోని మూడంతస్తుల భవనంలో భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఇంటికి పక్కనే ప్లాస్టిక్ గోడౌన్ ఉండటంతో మంటలు దానికి కూడా అంటుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంతో పరిసరాలలో దట్టమైన పొగ కమ్మేసింది. జనమంతా భయంతో పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల సమయం అందరూ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఊహించని శబ్దం, పెద్ద ఎత్తున మంటలు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే బిల్డింగ్ మొత్తం దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో బిల్డింగ్లో ఉంటున్న వారు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు. మరికొంతమంది మంటల్లోనే చిక్కుకుపోయారు. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించారు. వృద్ధులు, పసికందును ముందుగానే క్షేమంగా కిందకు దించేశారు. రోబోటిక్ సహాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రతి ఒక్క ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళందరూ ల్యాడర్ తెచ్చుకొని అన్ని వాళ్ళు మిషన్లు తెచ్చుకొని అందరినీ వాళ్ళు కాపాడుతున్నారు. దాదాపు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, మంటలు చాలా హెవీగా బయటికి వస్తుంది. ఇప్పుడైతే మనకు కంట్రోల్ కనబడుతుంది. కానీ ముందు ఇట్లాంటి ప్రమాదం జరగదు అంటే కొద్దిగా హౌస్ హోల్డ్ కూడా కొద్దిగా వాళ్ళు యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే కింద గోదాములు పెట్టుకొని పైన వాళ్ళు ఉంటున్నారు. అసలు ఫైర్ గురించి కూడా ఏం ప్లానింగ్ లేదు, ఏం ఆలోచన లేదు. దానివల్లనే ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందుకోసం ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇట్లాంటి హౌసెస్ ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైర్ గురించి కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు బేగం బజార్ కానీ, సిద్దంబర్ బజార్ కానీ చాలా చిన్న చిన్న హౌసెస్ ఉంటుంది. అంటే వాళ్ళకి వేరే ఉపాధి లేక కింద గోదాంకి రెంట్కి ఇచ్చేసుకుంటున్నారు. పైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వేరే మార్గం లేక ఇట్లాంటివి చేసుకుంటున్నారు. కానీ వాళ్ళలో కూడా కొద్దిగా అవేర్నెస్ రావాలి. అదేవిధంగా వాళ్ళకి అవేర్నెస్ గురించి మున్సిపల్ అధికారులు కానీ వేరే అధికారులు కానీ కొద్దిగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని. ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ ఇంటి కింద కమర్షియల్ పెట్టుకుంటే ఒకవేళ ఫైర్ జరిగితే దానికి ఏ విధంగా మనం సేఫ్ చేయవచ్చు అట్లాంటి కూడా కొద్దిగా ఆలోచన పెట్టుకుంటే ప్రాణహాని జరగదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం 9 ప్రాణం దాంట్లో చిక్కకపోతే ఫైర్ అధికారులు అందరినీ సేవ్ చేసినారు. దాంట్లో ఒక 1 year పాప కూడా ఉండే. ఒకవేళ ఫైర్ అధికారులు లేట్ వస్తే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. అందుకోసం ప్రతి ఒక్క ఆఫీసర్లు ఈ యొక్క చిన్న యాక్సిడెంట్ ని చూసి కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. शॉर्ट सर्किट हुआ अंदर ही थे सेकंड फ्लोर है। कैसा हुआ कि बराबर नहीं मालूम, आग तो लग गई होगी। सेकंड फ्लोर है। सेफ है। दो फैमिली थे। हम लोग अभी जाए, बहन है इनके वहाँ से घर से अभी आए, मालूम पड़ा तो भागते हुए आए। बस ये लोग सेफ है ना, बस से वही హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. అఫ్జల్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాజ్ గంజ్లోని ప్రస్తుతం మన భవనం మధ్య ఉన్నాము. ఈ భవనంలో ఉదయం 7-7:30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కింద ఒక గోడౌన్ ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే విస్తరాకులు, ప్లాస్టిక్ సంబంధించి ప్లేట్స్ సంబంధించి ఉండడంతో కూడా అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి రాజాసింగ్ కూడా చేరుకున్నారు. సో పూర్తిగా కూడా ఈ పరిస్థితులన్నిటి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ కూడా ఇక్కడికి చేరుకొని వెంటనే పూర్తిగా కూడా అగ్నిని
పూర్తిగా కూడా దానికి సంబంధించి కూడా అగ్నిని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు పూర్తిగా దట్టమైన పొగ అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు ఇప్పటికే 6 ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి చేరుకున్నాయి. ఉదయం 8 ప్రాంతంలో కూడా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ చేరుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ ప్రాంతం నుంచి కూడా ఎవరైతే పైన నివాసం కొంతమంది ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. నివాసంలో ఉన్న 6 మందిని కూడా సురక్షితంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కిందకి తీసుకొని వచ్చారైతే అందులో కూడా వృద్ధులు అలాగే నెలల చిన్నారి కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారందరినీ కూడా కిందకి తీసుకొని వచ్చి వారు సురక్షిత ప్రాంతాలకు అయితే పంపించారు. సో కొత్తగా కూడా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ చూసుకుంటే రోబోటిక్ యంత్రాన్ని కూడా ఇందులో ఉపయోగిస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా ఫైర్ని కంట్రోల్ చేసేందుకు కూడా మొత్తంగా మనం చూసుకుంటే దానికి సంబంధించి కూడా కొత్తగా ఈ టెక్నాలజీ వాడుతూ ఉండడంతో వెంటనే కూడా దానికి సంబంధించి అగ్నిని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా పైకి వెళ్ళి పూర్తిగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పైన ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా 6 మంది ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. 6 మందిని కిందకి తీసుకొని వచ్చారు. 7-7:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. పైన 3వ ఫ్లోర్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో కూడా అక్కడ అగ్ని జ్వాలలు ఎగిసి పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అక్కడ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొదటి ఫ్లోర్స్లో కూడా స్థానికులు ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా భారీ ఎత్తున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దాని తగ్గట్టుగా కూడా ఫైర్ సిబ్బంది ఇప్పటికే ఇక్కడికి చేరుకొని దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఫైర్ ఫైటర్స్కి సంబంధించి అగ్నిమాపక శాఖ అధికారులు ఉన్నారు. సార్ మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇది ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 8:30 ప్రాంతంలో సిచ్యువేషన్ చాలా మంటలు ఉండే, చాలా విపరీతమైన మంటలు ఉండే. మేము 6 మంది లోపల ఉండే, సురక్షితంగా బయటకు వెళ్ళిరాళ్ళు, మంచిగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక 1 అవర్లో ఖతం అయిపోతుంది మేడం. ఇది మంచిగా వెళ్ళిపోతుంది సార్ మేడం. మాకు హైదరాబాద్లో 3 ఉన్నాయి అమ్మా. అయితే మంచిగానే అయితే 1 అవర్ 2 అవర్స్ మంచి పని చేస్తుంది ఇది. మొత్తంగా కూడా చూస్తున్నాం కదా, ఈ కొత్తగా కూడా హైదరాబాద్ నగరంలో కూడా ఇటువంటివి 3 తీసుకొని వచ్చారు. సో పూర్తిగా కూడా చాలా హెల్ప్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. మరోవైపు ఫైర్ ఇంజిన్లతో సహా రోబోటిక్ యంత్రాలను కూడా వాడుతుండడం కారణంగా మంటలను కంట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 7-7:30 ప్రాంతంలో ఇక్కడికి రావడంతో 6 మంది కూడా లోపల స్థానికులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వెంటనే వారందరినీ కూడా రెస్క్యూ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో కొత్తగా మరో 1-1.5 అవర్లు కూడా పూర్తిగా మంటలు కంట్రోల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగి వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా ముందు సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.